తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. నేడు రైతు భరోసా నిధులు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు అందించే రైతు భరోసా ఆర్థిక సాయం శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. మొదటి రోజు 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 2,482.02 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. ఒక ఎకరం వరకు భూమి కలిగిన 14.65 లక్షల మంది రైతుల కోసం 878.94 కోట్లు, 2 ఎకరాల వరకు భూమి కలిగిన 26.72 లక్షల మంది రైతుల కోసం 1,603.08 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ సీజన్లో 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు దశలవారీగా పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు జూలై 5 లోపు సమీప వ్యవసాయ విస్తరణ అధికారి పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలను అందజేస్తే చివరి రోజు వారికి పెట్టుబడి సాయం అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం మొదట ఖమ్మం జిల్లా మధిరలో రైతు భరోసా ప్రారంభించాలని నిర్ణయం తీసుకోగా వర్షాల కారణంగా అక్కడ సభ రద్దయింది. సభ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో సభలో మార్పు జరిగింది. ప్రభుత్వం చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 1,00,000 మందితో సభ నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సభ ప్రాంగణంలో వరద నీరు చేరింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏర్పాట్లను పరిశీలించారు. సభ నిర్వహించేందుకు అనుకూలంగా లేదని భావించిన ప్రభుత్వం జగన్నాథపురంలో రద్దు చేసి హైదరాబాద్ కు వేదికగా మార్చింది. ఇక వివిధ జిల్లాల నుంచి వచ్చే 2,500 మంది రైతులు పాల్గొంటారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు, ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సమీప రైతు వేదికలకు చేరుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇవాళ రైతు భరోసా నిధులను జమ చేయనుంది. మొదటగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో భారీ బహిరంగ సభ ద్వారా రైతు ఆశీర్వాద సభ నిర్వహించి దాని ద్వారా నిధులను జమ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో తలపెట్టినటువంటి భారీ బహిరంగ సభను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ రద్దు చేసినటువంటి సభను హైదరాబాద్ శిల్పకళా వేదికగా కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచే సీఎం రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. ఇందుకోసం 9,000 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం సేకరించి మొదటి విడతలో ఈ రైతులకు ఈ 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు నిధులు జమ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇవాళ మొదటి రోజు 41,37,000 మంది రైతుల ఖాతాలోకి 2,482 కోట్ల రూపాయలు ఇవాళ జమ కానున్నాయి. 1 ఎకరం వరకు ఉన్నటువంటి ఆ భూమి రైతులు ఇందులో దాదాపు 14,65,000 మంది రైతుల ఖాతాలో ఇవాళ 878 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. 2 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు 26,72,000 మంది రైతులు ఉన్నారు. వారి ఖాతాలో 1,603 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఈ సీజన్ లో దాదాపుగా 73,32,000 మంది రైతుల ఖాతాలకు కూడా రైతు భరోసా నిధులు దశల వారీగా పంపిణీ చేయనున్నట్లు ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చినటువంటి రైతులు జూలై 5 లోపు కూడా సమీప వ్యవసాయ శాఖ అధికారుల వద్ద అటు పట్టాదారు పాస్ బుక్ తో పాటు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలను చేస్తే చివరి రోజు వరకు కూడా పెట్టుబడి సాయం అందించే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం ఈ నిర్ణయం కోసం గత కొంతకాలంగా అంటే యాసంగి సీజన్ లోనే రైతు భరోసా కొంత ఆలస్యం జరిగింది. ఖరీఫ్ సీజన్ లో ఆ పద్ధతి లేకుండా ముందస్తుగానే కూడా ఈ నిధులను అయితే విడుదల చేస్తా ఉంది. పెట్టుబడి సాయం కింద మొదటి దశలోనే రైతులకు అందిస్తే కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం ఉద్దేశించి ఆ నేపథ్యంలోనే ఈ ఖరీఫ్ సీజన్ కు నిధులను అయితే విడుదల చేస్తోంది. అయితే ప్రభుత్వము ఉన్నటువంటి అందరి రైతులకు కూడా ఒక్కసారి రైతు భరోసా ఇవ్వకపోవడం కొంత రైతుల్లో అయితే ఆందోళన కనిపిస్తా ఉంది. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ముందుగా అందించి
తర్వాతకి ఆ పైన ఉన్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా అందించేందుకు ప్రయత్నం చేస్తా ఉంది. గత యాసంగి సీజన్ లో కూడా సేమ్ ఇదే సీన్ రిపీట్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే పద్ధతిని ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే శిల్పకళా వేదికలో ఈ నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు మొత్తం సభ ఖమ్మం జిల్లాలో సభ రద్దయినటువంటి నేపథ్యంలో అక్కడ నిర్వహించినటువంటి సభకు వివిధ జిల్లాల నుంచి దాదాపు 2500 మంది రైతులను పాల్గొనేలా సభలో ఏర్పాటు చేశారు. మరొక పక్క ఈ సీఎం రేవంత్ రెడ్డి విడుదల తర్వాత ఆయన బహిరంగ అంటే అక్కడ రైతు భరోసాను ఉద్దేశించి కూడా మాట్లాడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, అటు వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల అధికారులు కూడా తమ సమీప రైతు వేదికల వద్దకు చేరుకొని సీఎం మాట్లాడేటువంటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాలని ఇప్పటికే సూచించారు. ప్రధానంగా రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది, అటు రుణమాఫీ ఇప్పటికే రుణమాఫీ చేసింది, రైతు భరోసాని గత ప్రభుత్వం కంటే కూడా ఎకరాకు 2000 రూపాయలు పెంచి కూడా ఇస్తున్నటువంటి క్రమం ఉన్నది. అట్లు సన్నవడ్లకు కూడా బోనస్ ప్రభుత్వం ఇస్తుంది. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కూడా రైతు భరోసా నిధుల అనంతరం కూడా ఆయన మాట్లాడతారు. ఆ మాటలను కూడా రైతులు, రైతు వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు విని దాన్ని గ్రామీణ స్థాయిలో కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సాగుతుంది కనుక ప్రధాన ఉద్దేశాన్ని ప్రజలకు తెలపాలి. తద్వారా ఆ ప్రభుత్వ ఉద్దేశాన్ని కూడా ప్రజలకు తెలిపినట్టు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ప్రస్తుతానికి అయితే 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం చెప్తా ఉంది. మిగిలినటువంటి రైతులకు 10 రోజుల్లో కూడా ఈ 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో వేయడానికి అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా మీద రైతుల్లో అయితే చాలా వ్యతిరేకత కూడా కనిపిస్తా ఉంది. గతంలో రైతు భరోసా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకేసారి రైతు బంధు అనే నిధులు పడేది. ఇప్పుడు భరోసా కింద ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు 2 ఎకరాల లోపు పడుతున్నాయి. మిగతా ఉన్నటువంటి రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. అసలు పడతాయో లేదో అనే ఒక సందిగ్ధంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత యాసంగి సీజన్ లో కూడా 5 ఎకరాల లోపు ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ 2 ఎకరాల లోపు మాత్రమే రైతులకు నిధులు వచ్చాయి. మిగతా వారికి నిధులు రాలేదు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కూడా అదే పరిస్థితికి నెలకొంటుంది. ఇంకా ప్రభుత్వం దీని మీద ఒక క్లారిటీ ఇవ్వకపోయినటువంటి నేపథ్యంలో రైతులు అయితే కొంత ఆందోళనగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఖరీఫ్ సీజన్ డబ్బులు రైతుల ఖాతాలు ఈ రోజు జమ కాబోతున్నటువంటి క్రమంలో 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు అయితే కొంత ఆనందంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. డబ్బులు కనుక అందితే వాళ్లకు ఇప్పటికే కొన్ని చోట్ల వర్షాలు ప్రారంభమయ్యాయి తెలంగాణలో కనుక వ్యవసాయ పనులు కూడా రైతులు ప్రారంభించారు. ఈ డబ్బులు కనుక చేతికి అందితే అటు కూలీ ఖర్చులు కానీ ఎరువులు విత్తనాలకు సంబంధించి కొంత ఆర్థికంగా వెసులుబాటు కలిగే అవకాశంగా అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇతర పార్టీల నుంచి రెస్పాన్స్ ఏ రకంగా ఉంది? ఈ రైతు భరోసా నిధులు అనేది ప్రభుత్వం విడుదల చేస్తుంది అని ఒక క్లారిటీ, ఒక పద్ధతిగా మాత్రం విడుదల చేయట్లేదు అనేది ప్రధాన ఆరోపణగా ఉన్నది. అటు బీఆర్ఎస్ అయితే ఈ రైతు బంధు మీద విరుచుకుపడతా ఉంది. రైతు సంక్షేమం అని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒక్కసారి విడుదల చేయకపోతుందని ప్రశ్నిస్తా ఉంది. ఆర్థిక లోటాన్ని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఎందుకు ఒకేసారి నిధులను సమకూర్చుకొని రైతులకు ఇవ్వలేకపోతుందని అటు బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంది. మిగతా పక్షాలు కమ్యూనిస్టు పార్టీలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. సిపిఐ కూడా కాంగ్రెస్ తోటి పొత్తున్నటువంటి నేపథ్యంలో రైతు సమస్య కనుక వారు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. రైతు భరోసా అనేది మొదటి నుంచి అంటే భూస్వాములకు ఇవ్వడం, ఐటీ కట్టే వారికి కానీ సాగులో లేని భూమికి వద్దనేది అన్ని పార్టీలు కూడా కోరుతున్నాయి. బట్ ఇప్పుడు ఎవరైతే అర్హత ఉండి వారికి అందట్లేదో వారి మీద మాత్రం గట్టిగానే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ప్రభుత్వం కూడా ఈ అన్ని వర్గాలను సేకరించింది. ఐటీ కట్టే వారైతే ప్రభుత్వ ఉద్యోగులు పడగుబడ్డ భూములను కూడా గుర్తించి వాటికి రైతు బంధు కడియాలని భావించింది. అయితే వాటిని పూర్తిగా పక్కకు పెట్టేసి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ నిధులు అందేలా ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు కృషి చేస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే 2 ఎకరాల లోపు వంటి రైతుల మీదనే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఎక్కువగా కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారం కూడా
ఎక్కువగా అప్పులైన వారు ఈ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వారు రైతులు మాత్రమే సాగుకు కష్టంగా మారి అప్పులు తెచ్చుకోవడం అనేది ప్రభుత్వం గుర్తించింది. వారికి మాత్రమే రైతు బంధు అందించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తా ఉంది. అందుకనే 5 ఎకరాల లోపు అనేది ప్రభుత్వం డెడ్ లైన్ పెడతా ఉంది. వారికి మాత్రమే ఈ భరోసా అందే విధంగా చేస్తా ఉంది. అయితే రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పాటుపడుతున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అది కనిపించట్లేదు అనేది ప్రతిపక్షాల వాదనగా ఉన్నది. రైతు భరోసా నిధులను వేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్తా ఉంది. ఒక రైతు భరోసా 1 ఎకరాకు వేయాలన్నా కూడా ఒక బహిరంగ సభ పెట్టుకొని ప్రభుత్వం వేస్తుందనేది ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా గత పలుమార్లు ఆయన విమర్శిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వ తీరు మీద కూడా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో రైతుల్లో కూడా ఆందోళన అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వం నిధులు జమ చేస్తున్నప్పటికీ కూడా ఒక క్లారిటీగా ఒక పద్ధతిగా మాత్రము ఇది లేదు. దానివల్ల రైతులు ఆందోళన పడుతున్నారు. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఇస్తున్నప్పటికీ కూడా మిగతా రైతులకు సంబంధించి ఒక క్లారిటీ లేకపోవడంతో వారిలో అయితే ఆందోళన కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాకేష్.